విలువలకు నిలువుటద్దం రామోజీరావు. నిబద్ధతతో నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు. రామోజీ గ్రూప్ సంస్థల పూర్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, గండిబాబ్జీ పాల్గొన్నారు. అలాగే అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి చూసుకుంటున్నారు, విజయేశ్వరి గారు ఫిల్మ్ సిటీ చూసుకుంటున్నారు. అంటే మీ అంత బలం ఉంటుందా? అంటే మీకున్న విలువలతో నడపగలుగుతారా? ఎందుకంటే సమాజం చాలా కుళ్ళిపోయింది. పోరాటం చేయడం అనేది చిన్న విషయం కాదు. గత 2-3 సంవత్సరాలుగా చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నమెంట్ 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇస్తానన్నా వద్దన్నారు. సో ఆ స్ట్రెంగ్త్ అనేది చాలా గొప్ప. ఇంకా అప్పుడు కూడా మేము కలిసిన ఈ 2-3 సంవత్సరాల్లో డెవలప్మెంట్స్ ఏంటి, కొత్తగా నా జీవితంలో ఏం జరిగింది, నేనేం చేశాను అని అన్నీ చెప్పుకుంటే ప్రతి దాని మీద చాలా షార్ప్గా క్రిటిసిజం ఇచ్చారు. ఇది ఎందుకు ఇట్లా కాదు కదా, అట్లా ఆలోచించాను నేను. అంటే అప్పటికి అంటే 86-87 ఉన్నా సరే ఎంత షార్ప్గా ఉన్నారో అనుకున్నాను. చాలా గ్రేట్ అని. అండ్ నేను కూడా నా ఆలోచనలు ఆయన చెప్పాను. దాని తర్వాత నమస్కారం అండి. ఇవాళ రామోజీరావు గారి మెమరీలో ఇక్కడ ఉత్తరాంధ్ర ఈనాడు గ్రూప్ ఉద్యోగులందరూ సంస్కరణ సభ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలాంటి ఒక గొప్ప ఇండివిజువల్ని, నాయకుడిని గుర్తు చేసుకుని ఆయనతో ఉన్న అనుబంధాలు ఏదైతే మెమరీస్ ఉన్నాయో షేర్ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే అలాంటి వాళ్ళు సమాజానికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఉన్నంతకాలం ఒక ఫైటర్, తెలుగు లెజెండ్. ఎందుకంటే మన తెలుగు జాతిలో ఉన్న టవరింగ్ పర్సనాలిటీస్ అతి తక్కువ మందిలో ఆయన ఒకరిగా నేను భావిస్తున్నాను. గొప్ప సంస్థలు క్రియేట్ చేశారు. అవి ఇంకా భవిష్యత్తులో కూడా బాగా నడవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అనేక విషయాల మీద దాని మీద ఆధారపడి ఉన్నారు. చిట్ ఫండ్ అవనివ్వండి, లేకపోతే న్యూస్ మీడియా అవనివ్వండి, లేకపోతే ఫిల్మ్ సిటీ అవనివ్వండి, అనేక సంస్థలు రామోజీరావు గారు సృష్టించారు. ఇవాళ ఆయన పిల్లలు, మనవరాళ్ళందరి మీద కూడా బాధ్యత ఉంది. ఏదైతే విలువలతో ఆయన సంస్థల్ని నిర్మించారో, వాటిని పెంచారో, ఏదైతే విలువలతో ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ ట్రైన్ అయ్యారు, రూమ్ అయ్యారు, అవన్నీ ఇవాళ సమాజంలో చాలా స్ఫూర్తిదాయకమైన విషయాలు. కాబట్టి 10 మంది ఇట్లాంటి విలువల్ని ముందుకు తీసుకెళ్తే మన ద్వారా రామోజీరావు గారు ఇంకా బతుకుంటారని నేను భావిస్తున్నాను. ఎండింగ్లో కూడా ఆ పోరాటం అనేది ఒక గొప్ప ఫైటర్గా ఆయన పోరాటం, రాష్ట్రాన్ని కాపాడుకున్నాను, ఒక దుర్మార్గ పాలన నుంచి విముక్తి పొందాము అని ఆయనకి రిలీఫ్ వచ్చిన తర్వాతే నా పని ఇక్కడ ముగించింది అని అప్పుడు రిలీఫ్గా ఆయన ప్రపంచాన్ని తీసుకెళ్తారు. సో ఆయన జీవిత చరిత్ర అనేది ఒక జీవిత జర్నీ అనేది ఒక చరిత్ర. అది అందరూ డాక్యుమెంట్ చేసుకుంటారు. అటువంటి మహామనిషి ఈరోజు మనం రామోజీ సంస్థలు ప్రజలు ఇంకా మంచి సేవ చేయాలని, ఆ కుటుంబానికి ధైర్యాన్ని, ఆయుష్ను అన్నీ కూడా ఇవ్వాలని అందరూ అలాగే ఇచ్చారు. కాబట్టి ఆ కుటుంబానికి ఆయుష్ ధైర్యం ఇచ్చే మరి ఇటువంటి